ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నాయకులని జైలుకు పంపిస్తామని ఎన్నికల కంటే 15 రోజుల ముందు రాహుల్ గాంధీ గారిని తీసుకొని మేడిగడ్డను ఆల్రెడీ ఒకసారి సందర్శించి వచ్చారు కదా. మళ్ళీ నిన్న మీరు మేడిగడ్డకు పోయి రాష్ట్ర శాసనసభ్యులందరినీ తీసుకొని పోయి మీరు చేసినటువంటి షో వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంది? ఏదో బొక్క పడ్డదని బొక్క చూపెడుతారు. బొక్క పడ్డదనేది ఎన్నికల కంటే ముందు మీరు చూసిరు, మేము చూసినాం, అందరు చూసిరు, ప్రపంచం అంతా చూసింది, మీడియా చూపెట్టింది. ఆ బొక్క వెనకాల ఎవరు ఉన్నారు? ఆ బొక్క పడడానికి కారణమైన కాంట్రాక్టర్లు ఎవరు? వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు అనే దానికోసం ఒక యాక్షన్ తీసుకోకుండా నిన్న మీరు మీ మంత్రులు ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. ఏంటంట, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అయ్యేందుకు ఓ నాటకం చేస్తున్నాయని పొన్నం ప్రభాకర్ అనే మంత్రి మాట్లాడుతారు. మేడిగడ్డకి రంధ్రం పడ్డది, మేడిగడ్డ కుంగిపోయింది, మేడిగడ్డకు బొక్క పడితే ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసిన కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి డబ్బులు రికవరీ ఎట్లా చేస్తామనేటువంటి అంశం గురించి మాట్లాడకుండా ఆయననేమో ఖాళీ నీందని కట్టబట్టుకొని నల్గొండ కోత అంటాడు. మరి నిన్న సభలో తిట్టిన మాటలు వచ్చి అసలు సభ ఉంది కదా అసెంబ్లీ, అక్కడికి వచ్చి మాట్లాడేందుకు ఆయనకు టైం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరన్నా చంద్రశేఖరరావు గారిని ముడతామని చెప్పిరా? ముట్టుండ్రి, సంపుండ్రి. మళ్ళీ ఒకసారి సెంటిమెంట్ని ఎరోజ్ చేసేటువంటి కార్యక్రమం మినహా చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ నిన్న నల్గొండ సభ ద్వారా ఏం చెప్పదలుచుకుంది? నేను హరీష్ని సూటిగా 2 ప్రశ్నలు అడుగుతున్నాను. 2015వ సంవత్సరంలో నాడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉమాభారతి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు జలవనరుల శాఖ మంత్రి కార్యాలయంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో తెలంగాణకి 299 టీఎంసీలు, ఆంధ్రాకి 511 టీఎంసీల నీళ్ళకి ఒప్పుకొని ఈ చంద్రుడు ఆ చంద్రుడు ఇద్దరు సంతకం పెట్టినటువంటి మాట నిజమా కాదా? నాడు నీళ్ల శాఖ మంత్రి ఉన్నది ఈరోజు అసెంబ్లీలో ఎగిరెగిరి పడుతున్నటువంటి హరీష్ రావు గారు అవునా కాదా అనేది ఒకటి చెప్పాలి. 2015లో ముఖ్యమంత్రుల హోదాలో సంతకం పెట్టిండ్రు. 2016 ఎపెక్స్ కౌన్సిల్లో ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ, తెలంగాణ ఈఎన్సీ ఇద్దరు సంతకం పెట్టిండ్రు. నాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, 2 సార్లు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు గారు, వీళ్ళందరూ కూడా కృష్ణా జలాలకు సంబంధించిన వివాదాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీకి అప్పచెప్తామని అపెక్స్ కౌన్సిల్లో కేంద్ర మంత్రుల దగ్గర సంతకం పెట్టవచ్చు. లేదో కేంద్రం తీసుకుంటుంది అనే ఇంకొక సొల్లు పంచాయతీని తీసుకురావడం వెనకాలన్న ఒకే ఒక కారణం ఎన్నికలు. ఈడ చంద్రశేఖరరావు చెప్పిండు, ఆడ జగన్మోహన్ రెడ్డి గారి చిన్న అయిన శిల్క పలుకులు పలికిండు. హైదరాబాద్ ఇంకో 2 ఏళ్ళు మాకు ఉమ్మడి రాజధానికి ఉండాలని అది శిల్క పలుకులు పలుకుతారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 4 సంవత్సరాల 9 నెలలు అయింది. 4 సంవత్సరాల 9 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్నడన్నా ఉమ్మడి రాజధాని హైదరాబాద్కి వచ్చి ఒక ఆఫీసులో మీరు మీటింగ్ పెట్టిర్రా? సెక్రటరియట్లో మీకు సగం బంగ్లాలు ఉండే, అవి ఊళ్ళో పడుతుంటే వద్దని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినరా? 4 సంవత్సరాల 9 నెలలు గుర్తుకు రాలే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని. ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారని నిన్ననే రాజ్యసభకు నామినేట్ కాగానే జగన్మోహన్ రెడ్డి గారి పలుకులు చిలుక పలుకులు చెప్తున్నారు. హైదరాబాద్ ఇంకో 2 సంవత్సరాలు మాకు రాజధాని కావాలి. ఇక్కడ కేసీఆర్ అదే కోరుకుంటుండు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే పలుకుతున్నారు. ఇద్దరు కలిసి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనేటువంటి సెంటిమెంట్ని రెచ్చగొట్టి 2018 ఎన్నికలలో ఎట్లనైతే స్వార్థపూరితంగా రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిండో మళ్ళీ అట్లా రావడానికి అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ముగిసిపోయింది, బీఆర్ఎస్ అధ్యాయం ముగిసిపోయింది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి తెలంగాణ అనే పదంతో పేగుబంధం తెచ్చుకొని ఎప్పుడైతే మీరు భారత రాష్ట్ర సమితిగా మారినరో అప్పుడే తెలంగాణ ప్రజలు మీకు సిఆర్ఎస్ ఇచ్చారు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద బీఆర్ఎస్ ఇస్తుంది గవర్నమెంట్, కానీ ప్రజలు టీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చారు. టీఆర్ఎస్ వద్దు, బీఆర్ఎస్ వద్దు, మీకు సిఆర్ఎస్ ఇస్తాం
అందరు ఎమ్మెల్యేలకి మంచిగా ఫామ్ హౌస్లు అయినాయి కాబట్టి నాయన పోయి వ్యవసాయం చేసుకోండి అని చెప్పి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా వాళ్ళు చేస్తే ప్రజలు బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చి పంపారు. ఇది ఫ్యాక్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.